1982లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలుగు వారిని కించపరుస్తున్నప్పుడు మన తెలుగు వారు ఢిల్లీలో అపాయింట్మెంట్ల కోసం దేవులాడుతున్నప్పుడు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు రా కదలిరా అనే నినాదం ఇచ్చాడు. ఆ తర్వాత 42 సంవత్సరాల తర్వాత చిత్తూరు జిల్లా ముద్దుబిడ్డ మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అని చెప్పి పిలిపిస్తున్నాడు. ఒక్క పిలిపిస్తే ఏరు పొంగిందా, ఆకాశం చిల్లు పడిందా, భూమండలం బద్దలైందా అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని మొత్తం జన సముద్రం చేశారు. ఇది జనం కాదు, జన సముద్రం. గంగాధర్ నెల్లూరుకి నమస్కారం, పూతల పట్టుకు నమస్కారం, చిత్తూరుకి నమస్కారం, నగిరికి నమస్కారం, కుప్పం నమస్కారం. అదేవిధంగా పూతల పట్టు అన్ని నియోజకవర్గాలకి హృదయపూర్వక నమస్కారాలు. 2024లో జరగబోయేది ఎన్నికలు కాదు, ఒక మహా సంగ్రామం. ఈ సంగ్రామానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రజల్లోకి పోయి ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఒక కియా మోటార్స్ గుర్తుకొస్తుంది, ఒక హైటెక్ సిటీ గుర్తుకొస్తుంది, ఒక పోలవరం గుర్తుకొస్తుంది, ఒక పట్టిసీమ గుర్తుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి నీ పేరు చెబితే ఏమి గుర్తుకొస్తుంది? చంచల్ కూడా జైలు గుర్తుకొస్తుంది, గంజాయి ముక్కలు గుర్తుకొస్తుంది, నువ్వు చంపి పడేసిన గొడ్డలితో చంపేసిన నీ బాబాయి గుర్తుకొస్తాడు. నువ్వు మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటావు. నీకు ఆ హక్కు ఉందా నేను అడుగుతున్నాను. ఈ గంగాధర్ నియోజకవర్గం నుండి అప్కమింగ్ లీడర్ థామస్, అవుట్డేటెడ్ లీడర్ నారాయణ స్వామి పోటీ చేస్తున్నాడు. ఈసారి ఈ జనసంద్రాన్ని చూస్తే 100 మంది నారాయణ స్వామిలు వచ్చినా థామస్ గారి విజయాన్ని ఆపలేరు అని నాకు గట్టి నమ్మకం ఉంది. నేను ఒకటే చెప్తున్నాను తమ్ముళ్ళారా, ఆ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఒక మాట అన్నాడు, మళ్ళీ అసెంబ్లీకి రావడం అంటూ జరిగితే ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పాడు. ఆ మాట ఎందుకు చెప్పాడో తెలుసా? 2 కోట్ల మంది బీసీలు నా వెనక ఉన్నారన్న ధైర్యం, 1 కోటి మంది ఎస్సీలు నా వెనక ఉన్నారన్న ధైర్యం, 1 కోటి మంది మైనారిటీ సోదరులు నాకున్నారన్న ధైర్యం మన నాయకుడి పైన విశ్వాసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా దేవుడు ప్రత్యక్షమైతే ఒక వరం కోరుకుంటా, త్వరలో నోటిఫికేషన్ రావాలి. మనందరూ ఈవీఎం మిషన్ల ముందర నిలబడాలి. ఉదయం 8 గంటల కల్లా పోలింగ్ బూత్ దగ్గర ఉండాలి. మన వేలు సైకిల్ గుర్తు పైన ఉండాలి. ఒక్క బటన్ నొక్కితే 175 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో ఉండాలి. మన నాయకుడు రాజ్భవన్ లో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి చంచల్ కూడా జైల్లో ఉండాలి. రాజ్భవన్ గేట్లు తెరుచుకోవాలి. అది మన కోరికలు. నేను అడుగుతున్నాను, గతంలో ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడున్న పోలీసులు కూడా అడుగుతున్నా, మీరు ఏమని పోరాటం చేశారు? మాకు టీఏలు కావాలి, డిఏలు కావాలి, హెచ్ఆర్ఏలు కావాలని పోరాటం చేశారు. ఈరోజు నిలబడితే మాకు జీతం ఇస్తే చాలు మహాప్రభు అని పోరాటం చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టానని మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. కానీ అంబేద్కర్ విగ్రహం ఆకాశం అంత ఎత్తుంది, మన దళితుల్ని పాతాళంలోకి తొక్కాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 2024లో జరిగే ఎన్నికలు తెలుగుదేశానికి వైసీపీకి అనడం